అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం, ఎపిసోడ్ 216 పర్ణిక. ఇక స్టోరీకి వెళ్తే, అభయ్తో ఏం మాట్లాడాలో తెలియక హాల్లో నుండి లేచి వెళ్ళిపోబోతూ ఏదో గుర్తొచ్చినట్లు ఆగిపోయింది స్నేహ. ఆ తర్వాత అభయ్ వైపు చూసి, ఈరోజు నువ్వెక్కడున్నావు అని అడిగింది. ఆమె అడిగిన తీరుకు నవ్వొచ్చింది అతనికి. దాంతో అతను చిన్నగా నవ్వాడు. అడిగిన దానికి సమాధానం ఇవ్వకుండా నవ్వుతుంటే స్నేహ కొంచెం చిరాగ్గా చూసి, అరే చెప్పకుండా అలా నవ్వుతావేమి అని అడిగింది. అభయ్ ఒక్క నిమిషం సైలెంట్గా చూసి, ఈరోజు ఆఫీస్కి వెళ్ళి అక్కడ నుండి హాస్పిటల్కి వెళ్ళాను అని అన్నాడు. స్నేహకు ఏం చేయాలో అర్థం కాలేదు. అతను అలా వెంటనే నిజం చెప్తాడని ఊహించకపోవడంతో తర్వాత ఏం అడగాలో అర్థం కాలేదు. ఎవరిని చూడ్డానికి హాస్పిటల్కి వెళ్ళావని అడగాలనుకుంది స్నేహ. కానీ మరీ ఎక్కువ చనువు తీసుకున్నట్లు అవుతుందేమోనని సైలెంట్గా ఉంది. అభయ్ ఆమె వైపు ఆసక్తిగా చూశాడు. స్నేహ తనను అలా అడగడం అభయ్కి చాలా నచ్చింది. అందుకే అతను మళ్ళీ మాట్లాడుతూ, ఈరోజు నీకు తెలిసిన వాళ్ళని కలుసుకోవడానికి కూడా వెళ్ళాను, వాళ్ళెవరని అడగవా అని అడిగాడు. ఆ మాటకు స్నేహ అతని వైపు విచిత్రంగా చూసి, నాకు తెలిసిన వాళ్ళ అంటే ఇతను ఒకవేళ అక్షయ్ దగ్గరికి వెళ్ళాడా అని అనుకుంది. కానీ ఆ ప్రశ్న అడగడానికి ఆమెకు ధైర్యం సరిపోలేదు. దాంతో, ఇతన్ని అనవసరంగా కదిలించాను, ఎక్కడికి వెళ్ళావని పొరపాటున అడిగాను, మరోసారి అడగకూడదు అని అనుకుంటూ అభయ్ వైపు చూసి, నువ్వు ఎవరిని కలిస్తే నాకెందుకు, దానికి నాకు సంబంధం లేదు, నాకు కొంచెం టైర్డ్గా ఉంది, రెస్ట్ తీసుకుంటాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది స్నేహ. అభయ్ ఆమె వెళ్ళిన వైపే చూస్తూ, 5 ఏళ్ల క్రితం ఈమె జీవితంలో చాలా విషయాలు జరిగాయి. చుట్టూ ఉన్నవాళ్ళు చేసిన వాటికి ఆమె జీవితం బలైపోయింది. కానీ ఇప్పుడు కూడా ఆమె దాని గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. జరిగిన వాటిని యాక్సెప్ట్ చేసి మెచ్యూరిటీతో ముందుకు వెళ్తోంది. నిజంగా ఈ అమ్మాయి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అని అనుకున్నాడు. ఆ తర్వాత కూడా చాలాసేపు జరిగిన విషయాల గురించి ఆలోచించిన అభయ్ తర్వాత లేచి తన పనులు ముగించుకొని వెళ్ళి పడుకున్నాడు. కానీ అలా కళ్ళు మూసుకోగానే అమాయకంగా నవ్వుతున్న స్నేహ ముఖం కనిపించింది. దాంతో అతను తల విదిలించి పక్కకు తిరిగి పడుకున్నాడు. ఈసారి కూడా నవ్వుతూ ముగ్ధ మనోహరంగా ఉన్న ఆమె ముఖం కనిపించింది. దాంతో అతను వెంటనే లేచి కూర్చొని, ఈమె నా మైండ్లో నుండి ఎందుకు పోవట్లేదు అని అనుకుంటూ బలవంతంగా మైండ్ డైవర్ట్ చేసుకున్నాడు. స్నేహ కూడా పడుకుందన్న మాటే కానీ ఒకదానికొకటి పొంతన లేని ఆలోచనలతో సతమతమయ్యి ఎప్పటికో నిద్రలోకి జారుకుంది. సరిగ్గా అప్పుడే హఠాత్తుగా ఫోన్ రింగ్ అయింది. నిశ్శబ్దంగా ఉన్న ఆ వాతావరణంలో ఆ సౌండ్ ఎందుకో ఆమెను భయపెట్టింది. దాంతో కంగారుగా ఫోన్ని చేతిలోకి తీసుకుంది. స్క్రీన్పై కనిపించిన ఆ నెంబర్ ఎవరిదో ఆమెకు తెలియదు. దాంతో లిఫ్ట్ చేయడానికి ఆమె సంకోచించింది. కాసేపటికి ఫోన్ రింగ్ ఆగిపోయింది. అమ్మయ్య అనుకుంటూ మొబైల్ పక్కన పెట్టేలోపు మళ్ళీ రింగ్ అయింది. ఆమె అనుమానంగా కాల్ లిఫ్ట్ చేసి చిన్నగా, హలో అంది. హాయ్ స్నేహ, చాలా కాలమైంది నిన్ను చూసి అంటూ అవతల వైపు నుండి ఒక గొంతు వినిపించింది. ఒక్క క్షణం పాటు ఆ కాల్ చేసింది ఎవరో అర్థం కాలేదు. కానీ ఆ గొంతు తనకు బాగా తెలిసిన గొంతు అని అర్థమైంది. మరుక్షణంలో ఆ గొంతును గుర్తుపట్టి కోపంగా, పర్ణిక, నువ్వు నాకెందుకు కాల్ చేశావు అని అడిగింది స్నేహ. పర్ణిక హేళనగా నవ్వుతూ, స్నేహ, ఇన్నాళ్ళైనా నువ్వు మారలేదు అని అంది. ఆ వెటకారానికి స్నేహ నుదురు చిట్లించి, నువ్వు ఇప్పుడు ఎందుకు కాల్ చేసావో చెప్తావా, లేకపోతే కట్ చేసేనా అని విసురుగా అంది. పర్ణిక వెంటనే ఆమెను ఆపుతూ, ఆగు, ఫోన్ కట్ చేయకు, నేను ఒక విషయం చెప్పాలి అంది. దాంతో స్నేహ మౌనంగా ఉంది. ఆమె లైన్లో ఉందని గ్రహించిన పర్ణిక, ఏ స్నేహ, నువ్విప్పుడు అభయ్ దగ్గర ఉన్నావు కదా, అతను నీకోసమే నన్ను బాధపెట్టాడు, చాలా మాటలు అన్నాడు, అతను చేసిన దానికి ఖచ్చితంగా నీపై ప్రతీకారం తీర్చుకుంటాను అని అంది. ఆమె మాటలు స్నేహకు అయోమయంగా అనిపించాయి. దాంతో ఆమె విసుగ్గా, నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదు. నా సలహా ఏంటంటే, నీ తుప్పు పట్టిన బ్రెయిన్ వాడి ఏదో ఒక పిచ్చి పని చేయకు. ఒకవేళ చేస్తే చివరికి ఇబ్బందుల్లో పడేది, నష్టపోయేది నువ్వే. దానికి నన్ను బాధ్యురాల్ని చేయకు అని చెప్పి ఇక పర్ణికకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా కాల్ కట్ చేసింది. దాంతో పర్ణిక మరోసారి కాల్ చేసింది. కానీ స్నేహ అప్పటికే ఆమెను బ్లాక్ లిస్ట్లో పెట్టింది.
అది అర్థం చేసుకున్న పర్ణిక కోపంగా యూ ఈడియట్ అని తిడుతూ ఫోన్ని బెడ్ మీదకి విసిరేసింది. ఆ తర్వాత ఆమె ఆలోచిస్తూ దీన్ని ఎలా అయినా అబ్బాయి దగ్గర నుండి తరిమేయాలి. నన్ను లెక్క చేయకుండా కాల్ పెట్టేస్తుందా? ఏదో ఒకటి చేసి దీని ధైర్యాన్ని లాగేసుకోవాలి. ఏం చేయాలి, ఎలా చేయాలి అని అనుకుంటూ కాలు కాలిన పిల్లిలా అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంది. చివరికి తానుకొచ్చిన ఆలోచనతో ఒక ప్లాన్ రెడీ చేసుకుంది. ఏది ఎలా చేయాలో నిర్ణయించుకున్న తర్వాత ఫోన్ చేతిలోకి తీసుకొని ఒక నెంబర్ డయల్ చేసింది. హలో, ఏంటి కాల్ చేశావు అని అవతల వైపు నుండి అసహనంగా వినిపించింది వైభవ్ గొంతు. ఆ టైంలో అతను కొంచెం బిజీగా ఉన్నాడు. హాయ్ వైభవ్, ఎక్కడున్నావు అని అడిగింది పర్ణిక. ఆమె అడిగిన విధానానికి వైభవ్కి చిరాకొచ్చినా కొంచెం బిజీగా ఉన్నాను, విషయం ఏంటి అని అడిగాడు. అతని ఎంతగా విసుగు దాయాలనుకున్నా అతని గొంతులో దాగలేదు. ఆ విషయం అర్థమైంది పర్ణికకు. వాళ్ళిద్దరికీ నిశ్చితార్థం అయిపోయినా కూడా ఏదో ఒక ఆటంకం వస్తూ ఉండడంతో పెళ్ళి మాత్రం వాయిదా పడుతోంది. ప్రస్తుతం వైభవ్ కోపంగా ఆన్సర్ చేయడంతో ఆమె మౌనంగా ఉండిపోయింది. దాంతో కొంచెం గిల్టీగా ఫీల్ అయిన వైభవ్ ఈసారి కొంచెం సున్నితంగా ఏంటి ఈ టైంలో కాల్ చేసావు, ఏమైంది అని అడిగాడు. వాళ్ళిద్దరికీ ఎంగేజ్మెంట్ అయినా కూడా డైలీ కాల్స్ మెసేజెస్ చేసుకునేంత చనువు రాలేదు ఇద్దరి మధ్య. కాకపోతే పర్ణికకి ఏదైనా అవసరం వస్తే మాత్రం తీర్చడానికి తన వంతు ప్రయత్నం చేస్తాడు. వైభవ్ రియలైజ్ అయ్యాడని గమనించిన పర్ణిక తన గొంతును చాలా దిగులుగా ఉన్నట్లుగా మార్చి, నువ్వేదో చాలా బిజీగా ఉన్నావేమో అనుకున్నాను వైభవ్, కానీ నువ్వు మాత్రం హాయిగా ఎంజాయ్ చేస్తున్నావు. అసలు నేను ఎక్కడ ఉన్నానో తెలుసా? హాస్పిటల్లో ఉన్నాను అని ఆవేశంగా అబద్ధం చెప్పింది. అది విని కొంచెం కంగారు పడిన వైభవ్, ఏమైంది, హాస్పిటల్లో ఎందుకున్నావు అని అడిగాడు. పర్ణికకి ఇప్పుడు మనసు తేలిగ్గా ఉంది. వైభవ్ తన గురించి కంగారు పడడం నచ్చింది. కానీ దాన్ని బయట పెట్టకుండా ఏం లేదులే, అదేమంత పెద్ద విషయం కాదు, కానీ నాకెందుకో చాలా బాధగా ఉంది. నీకు వీలైతే రేపొకసారి నన్ను చూడ్డానికి వస్తే కొద్దిగా సంతోషిస్తాను అని నిష్ఠూరంగా అంది. వైభవ్ మనసులోనే దీర్ఘంగా నిట్టూర్చి, సర్లే, రేపు నాకు కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది, అది అయిపోయాక నీ దగ్గరకు వస్తాను, ఉంటాను అని ఫోన్ పెట్టేశాడు. అతను పొడి పొడిగా మాట్లాడి కాల్ కట్ చేయడంతో పర్ణికకు నిరాశగా అనిపించింది. ఆమె తండ్రి బిజినెస్ దివాలా తీసినప్పటి నుండి వైభవ్ వ్యవహారం మారిపోయింది. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా తమ అసలు రంగుల్ని బయటపెట్టారు. ఏదో ఒక వంకతో పెళ్ళిని వాయిదా వేసుకుంటూ వచ్చారు. ఎప్పుడో ఒకప్పుడు పెళ్ళి కూడా క్యాన్సిల్ చేసుకుంటారేమో అనిపిస్తూ ఉంది. వైభవ్కి స్వంతంగా నిర్ణయం తీసుకున్న ధైర్యం లేదు. వాళ్ళ నాన్న ఏం చెప్తే అదే చేస్తాడు. ఇది పర్ణికకు అస్సలు నచ్చదు. వైభవ్ తన మాట వినేలా చేసుకోవాలనుకుంటూ ఉంది, కానీ కుదరడం లేదు. అసలు వైభవ్ నన్ను ఎందుకు పట్టించుకోవడం లేదు? ఒకవేళ వైభవ్ మనసులో ఇంకా ఆ స్నేహ ఉండి ఉంటుందా? అందుకే నన్ను నిర్లక్ష్యం చేస్తున్నాడా? లేదు, అది అస్సలు జరిగే అవకాశం లేదు. ఏది ఏమైనా ఇప్పుడు నేను వైభవ్ను వదులుకోకూడదు. ఆ అబ్బాయి డేంజర్, అతనికన్నా వైభవ్ బెటర్. అందుకే ఇప్పుడు అతనితో మంచిగా ఉండాలి. అతనికి ఇలా ఏడుపు మొహంతో ఉంటే నచ్చదు. కాబట్టి యాక్టివ్గా ఉండి నేను అతన్ని అట్రాక్ట్ చేయాలి. అయినా పెళ్లి సంగతి తర్వాత, అంతకన్నా ముందు అతనితో నాకు చాలా అవసరాలు ఉన్నాయి అని అనుకుంది పర్ణిక. రేపు అతను వచ్చినప్పుడు స్నేహపై కోపం తెప్పించేలా చేయాలి. అతనితోనే ఆమెను అవమానించాలి. దాన్ని నేను ప్రశాంతంగా ఉండనివ్వను అని మనసులోనే ప్రమాణం చేసుకుంది పర్ణిక. వెంటనే తన తల్లి దగ్గరికి వెళ్ళి, మమ్మీ, ఇప్పుడు నేను అర్జెంటుగా హాస్పిటల్లో జాయిన్ అవ్వాలి అని అంది. ఇప్పుడా? ఎందుకు? ఆశ్చర్యంగా అడిగింది జయంతి. అబ్బాయితో మనకు సెట్ అవ్వదని తెలిసిపోయింది కదా, ఇక వైభవ్ను అయినా మన చేయి దాటిపోకుండా చూసుకోవాలి. అందుకే అతనితో హాస్పిటల్లో ఉన్నానని అబద్ధం చెప్పాను. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నేను ఇంకో గంటలో హాస్పిటల్లో ఉండాలి. అతను రేపు నా కోసం హాస్పిటల్కి వస్తాడు అని చెప్పింది పర్ణిక. తన కూతురును వైభవ్ను పెళ్లి చేసుకోవాలని డిసైడ్ చేసుకుందని తెలిసి జయంతి సంతోషంగా, నువ్వు నిజంగానే నిర్ణయం మార్చుకున్నావా అని అడిగింది. ఆ మాటకు పర్ణిక అవునని తలూపడంతో, వెరీ గుడ్ బేబీ, మంచి నిర్ణయం తీసుకున్నావు అని కూతుర్ని మెచ్చుకుంది. కానీ అంతలోనే, నువ్వు ఇలా హఠాత్తుగా చెప్తే ఎలా బేబీ
అని ఒక్క క్షణం ఆగి, సరే, ఒక 10 నిమిషాలు టైం ఇవ్వు, ఏదో ఒకటి ఆలోచిస్తాను అని అన్న జయంతి తనకున్న కాంటాక్ట్స్ ఉపయోగించి రాత్రికి రాత్రే కూతుర్ని హాస్పిటల్లో జాయిన్ చేసింది. మరుసటి రోజు ఉదయం స్నేహ లేవగానే చేసిన మొదటి పని మొబైల్ చూడడం. ఫ్లైట్ మోడ్ నుండి తీసేసి క్యాలెండర్ ఓపెన్ చేసింది. డేట్ చూడగానే భారంగా నిట్టూర్చింది. అక్షయ్ పెళ్లి రోజు దగ్గర పడుతోంది. రోజులో ఒక్కో నిమిషం తగ్గుతూ ఉంటే స్నేహ మనసులో దిగులు బాధ ఎక్కువ అవుతోంది. తొందరలోనే అక్షయ్ మరొకరికి సొంతం అవబోతాడనే భావనే ఆమె మనసును ముళ్ళులా గుచ్చుతోంది. ఒక్కో క్షణం కరిగే కొద్దీ అక్షయ్ ఈ పెళ్లి చేసుకోకుండా ఉంటే బాగుంటుందని ఆమె పిచ్చిగా కోరుకుంటోంది. కానీ ఆ మరుక్షణంలోనే మళ్ళీ బలవంతంగా ఆలోచన నుండి మనసును డైవర్ట్ చేసేస్తోంది. కాసేపటికి బెడ్ పై నుండి లేచి ఫ్రెష్ అయ్యి కిందికి వచ్చి టిఫిన్ చేసింది. ఇంట్లో అభయ్ కనిపించకపోవడంతో నిన్న రాత్రంతా జరిగిందంతా మరోసారి గుర్తొచ్చింది ఆమెకు. పర్ణిక ఫోన్లో తనతో చెప్పిన మాటలు కూడా గుర్తొచ్చాయి. ఆమె చెప్పినప్పుడు స్నేహకి కోపం వచ్చింది, కానీ ఇప్పుడు నిదానంగా ఆలోచిస్తూ ఉంటే ఏదో అనుమానంగా అనిపించింది. కాసేపు అభయ్ వెళ్ళి పర్ణికను కలవడం గురించి ఆలోచించింది. కానీ దాని గురించి ఎవరిని అడిగి వీల్లేకపోవడంతో దీర్ఘంగా నిట్టూర్చి ఆ ఆలోచనను పక్కకు నెట్టింది. ఆ తర్వాత అక్షయ్ దాత్రిల పెళ్లి గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వాళ్ళ పెళ్లి గురించిన వార్తలే కనపడుతూ ఉండటంతో ఆమెకు తన ఇన్స్టా అకౌంట్ ఓపెన్ చేయాలన్న కూడా భయం వేసింది. యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కూడా పెళ్ళి ఎక్కడ జరుగుతుంది, ఎంతమంది అతిథులు వస్తున్నారు, ప్రముఖుల్లో ఎవరెవరు వస్తారు, పెళ్లి మండపం డెకరేషన్ ఎంత ఖర్చు పెట్టి చేస్తున్నారు లాంటి న్యూస్ మాత్రమే కలెక్ట్ చేస్తున్నారు. ఎంత చూడకూడదని అనుకున్నా కళ్ళ ముందు అవే కనిపిస్తున్నాయి. వాటిని చూస్తుంటే ఆమెకు 1000 సూదులతో గుచ్చుతున్న భావన కలుగుతూ ఉంది. త్వరలో జరగబోయే ఆ పెళ్లిలో అక్షయ్ను పెళ్లి కొడుకుగా ఊహించుకుంటుంటే ఆమె గుండె పట్టేసినట్లవుతోంది. అయినా మనసును దృఢపరుచుకుంటూ ఆ పెళ్లి గురించి వివరాలు తెలుసుకుంటూనే కానీ అక్కడికి వెళ్ళి యువన్ను తీసుకురావడం గురించి ప్లాన్ చేసుకోవచ్చని అనుకున్న స్నేహ ఇష్టం లేకుండానే సోషల్ మీడియా ఓపెన్ చేసి పెళ్లి జరిగే వెన్యూ కోసం వెతికింది. కాసేపటికి వేద హోటల్లో పై ఫ్లోర్లోనే పెళ్లి జరగబోతోందని తెలుసుకుంది. ఆ తర్వాత యువన్ గురించి ఆలోచిస్తూ యువన్తో మాట్లాడి 2 రోజులైంది. ఎలా ఉన్నాడో ఏంటో, రేపు నేను తను తీసుకెళ్ళడానికి వస్తున్నానని చెప్పాలి అని అనుకొని యువన్కి కాల్ చేయబోయింది. చివరి నిమిషంలో ఆగిపోయింది. ఒకవేళ పొరపాటున అక్షయ్ కాల్ లిఫ్ట్ చేస్తే అతనికి అనుమానం వస్తుంది. అలా జరగడానికి వీల్లేదు అనుకుంటూ తన ప్రయత్నాన్ని విరమించుకుంది స్నేహ. మధ్యాహ్నం సమయానికి హాస్పిటల్లో ఉన్న పర్ణికకు వైభవ్ నుండి కాల్ వచ్చింది. అది చూసి ఆమె సంతోషంగా లిఫ్ట్ చేసి, హలో వైభవ్, వస్తున్నావా? నేను నీకోసమే ఎదురు చూస్తూ ఉన్నాను అని చెప్పింది. ఆమె గొంతులో ఆరాటం గమనించిన వైభవ్ కొంచెం నిదానంగా, ఈరోజు మీటింగ్ ఎక్కువ టైం జరుగుతోంది, నేను వచ్చేసరికి ఆలస్యం అవుతుంది అని చెప్పాడు. పర్వాలేదు వైభవ్, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పింది పర్ణిక. కానీ ఆమె మనసులో వచ్చిన నిరాశ ఆమె కళ్ళల్లో కొట్టుకొచ్చినట్లు కనిపించింది. వైభవ్ ఫోన్ పెట్టేసిన తర్వాత జయంతి తన కూతురు ముఖాన్ని చూస్తూ, ఏంటి, వైభవ్ వస్తున్నాడా లేదా అని అడిగింది. పర్ణిక నవ్వుతూ, రాకుండా ఎలా ఉంటాడు మమ్మీ, తప్పకుండా వస్తాడు అని అంది. అప్పుడు జయంతి సంతోషంగా, అయితే నువ్వు వైభవ్ వచ్చేసరికి కొంచెం నీట్గా రెడీ అయ్యి కూర్చో, నేను బయటకు వెళ్తాను, మీ ఇద్దరూ హ్యాపీగా కబుర్లు చెప్పుకోండి, నువ్వు అతనితో ఎలాంటి గొడవ పెట్టుకోవద్దు, సరేనా అని చెప్పింది. ఆ మాటలు విని పర్ణిక నవ్వింది. ఆమె మనసులో అప్పటికో ప్లాన్ రెడీ అయింది. దానికోసం వైభవ్ను ఎర్రగా వాడాలని అనుకుంటూ ఉంది. అందుకే ఆమె తల్లి చెప్పినట్లు రెడీ అవ్వకుండా మెడపై ఉన్న చిన్న గాయానికి పెద్ద బ్యాండేజీ వేయించుకొని ఒక పేషెంట్ లాగా కనిపించేలాగా రెడీ అయింది. కాసేపటికి చేతిలో పెద్ద పెద్ద బ్యాగ్స్తో వైభవ్ హాస్పిటల్కి వచ్చాడు. అతన్ని లోపలికి రావడం చూసిన జయంతి హడావిడిగా ఎదురెళ్ళి అతను తెచ్చిన ప్యాకెట్స్ తీసుకుంటూనే, ఇప్పుడెందుకు బాబు ఇవన్నీ, నువ్వు అమ్మాయిని చూడ్డానికి వచ్చావు, అదే చాలు అని ముఖంపై నవ్వు పులుముకొని చెప్పింది. వైభవ్ చిన్నగా నవ్వి, ఈ మధ్య కొంచెం బిజీగా ఉంటున్నాను ఆంటీ, అందుకే రావడం కుదరడం లేదు, ఇప్పుడు కూడా అర్జెంట్ మీటింగ్ వల్ల టైంకి రాలేకపోయాను అని అన్నాడు. పర్వాలేదు బాబు, నువ్వు వచ్చావు, అదే పెద్ద విషయం అని ఎక్కడలేని మర్యాదను చూపించింది జయంతి. అప్పుడు వైభవ్ పర్ణిక దగ్గరికి వెళ్ళి, ఎలా ఉన్నావు పర్ణిక అని అడిగాడు.
ఇప్పటి వరకు ఎలా ఉన్నా నిన్ను చూడగానే ప్రాణం లేచి వచ్చినట్లయింది అని ఎమోషనల్గా చెప్పింది. ఆమె గొంతులో వినిపించిన ప్రేమను చూసి వైభవ్ హృదయం కరిగిపోయింది. పీక్కుపోయినట్లుగా కనిపించిన ఆమె మేకప్ చూసి నిజంగానే పర్ణిక చాలా రోజుల నుంచి అనారోగ్యంతో ఇబ్బంది పడుతోందని అనుకున్న వైభవ్ ఇన్ని రోజులు ఆమెను చూడ్డానికి రానందుకు తనలో తానే గిల్టీగా ఫీల్ అయ్యాడు. అతని ముఖంలో కనిపించిన ఎక్స్ప్రెషన్ చూసి పర్ణిక లోపల సంతోషించింది. కానీ బయటికి మాత్రం వైభవ్ వైపు దీనంగా చూస్తోంది. వాళ్ళిద్దరిని చూసిన జయంతి ఇక తను అక్కడ ఉండడం మంచిది కాదని అనుకొని, సరే మీరిద్దరూ మాట్లాడుతూ ఉండండి, నేను బయటికి వెళ్ళొస్తాను. వైభవ్, నీకు అర్జెంట్ పని ఏం లేదు కదా, నువ్వు కొంచెం సేపు పర్ణిక దగ్గరే ఉంటావు కదా అని అడిగింది. వైభవ్ సహాయంతో పర్ణిక చేయబోతున్న ప్లాన్ ఏంటి? స్నేహ అనుకున్నట్లుగానే అక్షయ్ పెళ్లిలో యువన్ను బయటకు తీసుకొస్తుందా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.